క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. ఇలా చూడమ్మా గౌరీ, నువ్వు వచ్చిన గెస్ట్ అందరిని చూసుకో, మిగతా వాళ్ళని చూస్తాను. తీసుకురండి తీసుకురండి. అశోక్ బ్రదర్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక డ్రింక్ ఇవ్వండి. ఇగో విను, ఇదిగో టిప్ ఉంచుకో. అరే తీసుకోమన్నానా? ఎక్స్క్యూజ్ మీ. అరే సోయిక్ బ్రదర్, మీరు వచ్చేసారా? పార్టీకి వచ్చినందుకు చాలా సంతోషం. అలా ఏం కాదు, మన ఏరియాలో ఉన్న ఒక్కొక్క ఫీమేల్ బిల్డర్ మీరు. నాదిరా, కురేషి. ఎలా ఉన్నా కానీ ఫీమేల్కి మనం సపోర్ట్ చేసే తీరాలిగా. నీవు చెప్పినట్టే వస్తే అప్పుడు హోమ్కి నగర్కి చెందిన ఆ డీల్ నాకిస్తారా? ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళ యాటిట్యూడ్ నాకు చాలా బాగానే ఇష్టం. నాకు కూడా మీతో కలిసి పనిచేయాలి. అలాగా? కానీ ఈ విషయం ఏంటంటే ప్రతి డీల్కి ఒక ప్రైజ్ ఉంటుంది. ఒకవేళ మేము అడిగిన డీల్ మీరిస్తే డీల్ మీకు మాత్రమే. ఆ డీల్ నాకు కావాలి. నువ్వు దానికి ఎంత ప్రైజ్ అడిగినా అది మీకిచ్చేస్తామా? అరే ఏంటిది, నీ చెప్పులు మళ్ళీ తెగిపోయాయా? నిన్న నజరా మేడం పార్టీలో నీకు డబ్బులు దొరికాయి కదా, ఆ డబ్బుతో నువ్వు ఒక మంచి చెప్పుల్ని కొనుక్కోవచ్చు కదా. అరే ఏంటమ్మా, కొత్త చెప్పుల కోసం డబ్బు ఎవరైనా ఖర్చు చేసుకుంటారా? ఈ చెప్పు నేనే ఫిక్స్ చేస్తా చూడు. ఇదిగో చూడు, ఫిక్స్ చేసేసాను. డబ్బుల్ని మిగిలిచ్చాను. నా కూతురు చాలా తెలివైంది. అవును, నేను తెలివైన దాన్ని. అమ్మా, బామ్మ నీకు ఫోన్ చేస్తున్నారు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి, ఏం చెప్తున్నారు? మీరు బాధపడకండి, నేను ఏదోటి చేస్తాను. మీరు ఆరోగ్యం చూసుకోండి. ఏమైందమ్మా? బామ్మ ఏం చెప్పారు? తల్లి, మన ఊర్లో ఉన్న ఆ బిల్డర్కి మన ఊర్లో ఉన్న ల్యాండ్ కావాలంట. అది వాళ్ళ ల్యాండ్ అని చెప్తున్నాడు. మనం ఆ ల్యాండ్లో ఇల్లీగల్గా ఇల్లు కట్టామంటున్నాడు. కానీ అతను ఎలా చెప్పగలడు ఇలా? మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదమ్మా. నాకు తెలియలేదమ్మా. మీ నాన్నగారి ఆ అన్ని డాక్యుమెంట్స్ని చూసుకుంటారు. కానీ ఆయన కూడా ఇప్పుడు చనిపోయారు. ఇలాంతా జరుగుతుందని మనం అసలు అనుకోలేదు కదా.
నీకు తెలుసా ఈ టెన్షన్స్ వల్ల మీ నానమ్మకి బీపీ ఎక్కువైంది. ఇంకా ఈ రోజు పొద్దున్న తలనొప్పితో కింద పడిపోయింది. కానీ అమ్మ బామ్మ మాత్రం ఒంటరిగా ఎలా చూసుకుంటుంది? మీరు ఇప్పుడే ఊరికి బయలుదేరండి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కానీ అక్కడికి వెళ్ళడానికి మనకి కొంచెం డబ్బులు కావాలి కదా. ఇంకా ఇక్కడున్న ఇక్కడున్న పనులు చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా. మీరు వెళ్ళాల్సిన పనులన్నీ నేనే చేస్తాను. అలాగే మీరు ఆవిడ్ని డబ్బులు కూడా అడిగి చూడండి. మనం ఇప్పుడే ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. పదండి. సరే, ఓకే. సురేఖ, కాస్త లెమన్ జ్యూస్ తీసుకురా. మీకోసం నేను చేస్తాను మేడం. నిన్న ఎక్కువ తాగినట్టు నదీరా మేడం, నా ఊర్లో కొంచెం సమస్యగా ఉంది. నేనక్కడ కొద్ది రోజులు ఊర్లోనే ఉండాల్సి వస్తుంది. లేదు, మీరు పని గురించి బాధపడకండి. నా కూతురు గౌరీ పనులన్నీ చూసుకుంటుంది. అది ఈ ఇంటి పనులన్నిటిని కూడా బాగానే చేస్తుందమ్మా. ఇంకా దానికి నాకన్నా బాగా వంట చేయడం తెలుసు. సురేఖ, భోజనం ఏమంత ముఖ్యం కాదు. నీకు తెలుసు కదా, ఇక్కడ చాలా మంది బిల్డర్స్ వస్తూ ఉంటారు, ఇక్కడ పార్టీ చేస్తుంటారు. అందరికీ మనం డ్రింక్ సర్వ్ చేయాలి. అదంతా ఎవరు చేస్తూ ఉంటారు? మేడం, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. అలాగా? సరే, నువ్వు వెళ్ళిరా. ఏంటి వెళ్ళు. మేడం, అది వచ్చి కొంచెం డబ్బులు అవసరం అవుతుంది. నీకు డబ్బులు ఎంత కావాలి రేఖ? అది ఎంతంటే 40,000 రూపాయలు. ఆగు, వస్తున్నాను. ఇదిగో. చాలా థ్యాంక్స్ మేడం. నేను వెంటనే మీకు తిరిగి ఇచ్చేస్తాను. అరే, మళ్ళీ ఇవన్నీ తిరిగి ఇవ్వకలే రేఖ. అయినా కూడా నీ కూతుర్ని నువ్వు ఇక్కడ తాకట్టు పెడుతున్నావు కదా. అరే, నేను ఊరికే చెప్పాను. ఇలా చూడు. చెప్పండి మేడం. ఈ రోజు రాత్రి మన ఇంటికి చాలా మంది స్పెషల్ గెస్ట్లు వస్తూ ఉన్నారు. అది వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. సరే మేడం. ఇంకా ఈ చీరని నీకోసమే కొనుక్కొని వచ్చా. సాయంత్రము ఇది వేసుకో, సరేనా? ఇందులో నువ్వు బాగుంటావు. ఇది ఈ శారీయా? ఈ శారీ కట్టుకుని తీరాలా మేడం? 4 సంవత్సరాలైనా ఈ పాత బట్టలతో వాళ్ళకి సర్వ్ చేస్తావా? నీకు తెలుసా మన దగ్గర ఎంత పెద్ద బిల్డర్స్ ఉన్నారో అని? సారీ మ్యామ్. ఈ చీరని నువ్వు కట్టుకొని ఈవినింగ్ రెడీగా ఉండు. ఇదిగో. మేము ఆ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి అందరూ వికెట్ చేశాము. మనం ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేద్దాము. తీసుకోండి. ఖచ్చితంగా. మేడం, అది నేను మిగతా భోజనం తీసుకొస్తా. తీసుకురా.
సోహిబ్, అరే ఏం చేస్తున్నావు నువ్వు? వదలు, వదలు నన్ను. ఆ! వదలు, వదలు, వదలరా. మేడం, అతను మీ పార్ట్నర్ ఉన్నారే, ఆయన నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు మేడం. నా వెనకాల వచ్చి నన్ను వాటేసుకున్నారు. అలాగా? నువ్వెందుకు పారిపోయొచ్చావు? ఏంటి? అవును, మేడం గారు, మీరేం మాట్లాడుతున్నారు? ఆయన నన్ను ముట్టుకోవాలని చూస్తున్నారు. అరే నాకు చెవులు బాగా వినిపిస్తాయి. నువ్వు మొదటిసారి చెప్పినప్పుడే నాకు బాగా వినిపించింది. నీ చెబ్బి అయిన ఆ కళ్ళు, నీ అందమైన ఫిగరు, ఇంకా నీ అందమైన బాడీ, నీ యవ్వనం చూసి ఆ సోహిబ్ నిన్ను చూసి వాడు ఇష్టపడ్డాడు. ఆ మీరు గనక మేమడిగిన డీల్ని ఒప్పుకుంటే ఆ డీల్ మీకే. నాకు ఆ డీల్ ఖచ్చితంగా కావాలి. నువ్వు అడిగింది ఇచ్చేస్తానా? చెప్పండి, నీకు ఏ బహుమతి కావాలి? చెప్పు. హలో నవ్య మేడం, మీ పని పూర్తయింది. మీ ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి ఒక బిల్డర్ ని వెతికి పట్టుకున్నాను. తను రావడానికి 3-4 నెలలు పడుతుంది. చాలా మంచిది. నువ్వు చాలా లక్కీవి సోహిద్ బ్రదర్. ఈ అమ్మాయి దగ్గర నీ దగ్గర ఎంత డబ్బులున్నాయని చెప్తూ ఉన్నాను. మీకు సిగ్గు లేదా మేడం? మీరు కూడా ఒక ఆడ మనిషే కదా, మీరు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నారు? ఎందుకు సిగ్గుపడాలి? నువ్వు ఒక విషయాన్ని మర్చిపోకు. మీ అమ్మ తను ఊరికి వెళ్లేక ముందు నా దగ్గర 40,000 రూపాయలు అప్పు తీసుకెళ్ళింది. నువ్వు నా దగ్గర ఏమైనా చేస్తావన్నావుగా? ఆ అలాగైతే నేను చెప్పింది నువ్వు చేసే తీరాలి. సోహిద్ బ్రదర్ చెప్పినట్టు ఆయన ఏది చెప్తాడో అది చేసి ఒక మంచి పని మనిషిగా ఉండు. మేడం, నేను ఇలా చేయలేను. నేను ఒక మేడ్ని. ఇక మీరు ఒక బిజినెస్ ఉమెన్. మీకన్నా డబ్బు తక్కువ సంపాదిస్తున్నామని మేమేం భిక్షగాళ్ళం కాదు. నేనిప్పుడు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీ ఇద్దరి మీద కంప్లైంట్ ఇస్తాను. మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. నాకొచ్చే కోపానికి నిన్ను కొట్టాలనిపిస్తోంది. సోహిద్ బ్రదర్, నీ రూమ్లో అన్నిటినీ అరేంజ్ చేశాను, తిని తీసుకెళ్ళిపోండి. కానీ దానికి ముందు మీరు ఉదయాన్నే నా డీల్ని మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సరేనా? చేసేద్దాం నాది మేడం. నేను అడిగింది మీరు ఇచ్చారు కదా, అందువల్ల నేనిచ్చిన మాట ప్రకారం వెన తిరగను. మేడం ప్లీజ్, వద్దు మేడం, ఇలా చేయకండి. అరే రావే నా పొంగారు బొమ్మ. మేడం ప్లీజ్, నన్ను వదిలే. ఎందుకని నువ్వు ఇక్కడ ఏడుస్తూ ఉన్నావు? ఆ సరే పైకి లే పైకి లేచి ఇంటి పనులు చూసుకోమా, వెళ్ళు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికా? అరే ఇదేనమ్మా నీ ఇల్లు. ఏంటమ్మా నువ్వు? లేదు మేడం గారు, నిన్న జరిగినట్టు మళ్ళీ నన్ను అలా చేయమనకండి ప్లీజ్. ఇలా చూడు, మీ అమ్మ ఉన్నారు కదా, తను నా దగ్గర నుంచి 40,000 తీసుకెళ్ళింది. దానికి బదులు నేనేమేం చెప్తానో నువ్వు అది చేసే తీరాలి. నీ తెలివితేటలు చూపించావనుకో, ఇలా చూడు, వద్దు. మీ నాన్న వెళ్ళిన చోటుకి నిన్ను పంపిస్తాను. ఉం? నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది లేదు. లేచి ముందు ఇంటి పనులు చూసుకో. లే, మంచి పిల్లవు కదా, లేచి పనులు చూసుకో, వెళ్ళు.
జోహిద్ బ్రదర్ ఎలా ఉన్నారు? గౌరీ ఎలా ఉంది నదియా? హాయ్ లేదు, హలో లేదు, కానీ మీకు గౌరీ గురించి అడుగుతున్నారే. నన్నేం చేయమంటావు? నేను నిన్నటి నుంచి తన గురించి ఆలోచిస్తున్నా. నిన్న జరిగిన సంఘటన గురించి నా పార్ట్నర్తో నేను చెప్పాను. దానికి వాడు కూడా ఇంట్రెస్ట్ చూపాడు. షోహిద్ బాయ్, ఇలా చూడండి, నేనొక పక్కా బిజినెస్ ఉమన్ని. నిన్ను నీ పార్ట్నర్ని ఎలా సంతోషంగా ఉంచాలో నాకు తెలుసు. మీరు రండి, మీరు రాత్రికి రండి, గౌరీ రెడీగా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ రాత్రికి ఇక్కడికి వస్తున్నారా? లేదు లేదు, ఇక్కడి నుంచి ఎలాగైనా నేను తప్పించుకోవాలి. మీరేం చేస్తున్నారు? కాపాడండి ప్లీజ్. పారిపోవాలనుకున్నావా? నువ్విక్కడి నుంచి తప్పించుకోవాలని చూడకు. నువ్వే కాదు, నీ నీడ కూడా తప్పించుకున్నా అది నా దగ్గర చిక్కుకుంటుంది. అర్థమైందా? సరేరా, మనం లోపలికి వెళ్దాం. పద. నువ్వు ముందు ఏడవడం ఆపు. అలా లేకపోతే నీ అందమైన మోహాన్ని నేను ఘోరంగా చేస్తాను. ఈరోజు గెస్ట్లందరూ వస్తున్నారు కదా, సోహిబు తన పార్ట్నర్ కూడా. నువ్వేదైనా స్మార్ట్గా ట్రై చేసావంటే ఆ తర్వాత నిన్ను ఊరికి వదిలిపెట్టనా? లేదు మేడం గారు, నేను ఇంతకు మించి ఇలా చేయలేను, నన్ను వదిలేయండి. కానీ నా వల్ల నిన్ను ఈ పనిని చేయిస్తాను. చూపించనా? లే పైకి, లే పైకి, లేయంటున్నానా? లేచి రెడీగా. చెప్పేది వినవా? లే, పద లోపలికి, పద. స్వాగతం స్వాగతం, రండి రండి. ఎలా ఉన్నారు నదియా? నేను చాలా బాగున్నాను, లోపలికి రండి. చెప్పండి సోహి బ్రదర్. నదిరా, గౌరీ ఎక్కడుంది? తను ఇప్పటి వరకు ఇక్కడే తిరుగుతూ ఉన్నింది. తన మీకోసం తన రూమ్ లో గడి వేసుకుని వెయిట్ చేస్తూ ఉంది. మేము కూడా తన్ని చూడాలి. సోయబ్ బ్రదర్ తన అందాన్ని చాలా బాగా వర్ణించాడు. అయితే మీరెందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ప్లీజ్ మీరు వెళ్ళండి.
మీరు వెళ్ళండి. నదీరా, ఇది మీ యొక్క గోమతి నగర్ యొక్క కాంట్రాక్ట్. మీరు అడిగినట్టుగానే అంతా కరెక్ట్గా ఉంది. మీరు దాన్ని చదివేసి దాంట్లో సైన్ చేయండి. సరే, నేను వెళ్ళి గౌరీని చూసొస్తాను. ఖచ్చితంగా. ఏంటి విషయం? ఇప్పుడంతా నువ్వు ఇంటి నుంచి పారిపోవట్లేదే. నీకు ఏమన్నా సమస్య ఉందా ఏంటి? లేదు మేడం, అలాంటిదేమీ లేదు. నువ్వు ఏదైనా తెలివితేటలు ఉపయోగించావనుకో, నీ 2 చెంపల మీద వేసి వాయించుతానా? అర్థమైందా? ఏమైంది? ఏంటి విషయం? ఈ మధ్య నీ తెలివితేటలతో ఏమీ చేయట్లేదుగా. నువ్వు అర్థం చేసుకోవటమే మంచి విషయం. ఇక ఇదే నీ జీవితం కూడా. ఏ నాదిరా, ఈ ఫ్లెష్ పని చేయట్లేదు. ఇదొచ్చి ఫిక్స్ చేయి. కాపాడండి, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించారు. ఈ ప్లంబర్ ఇంకా ఏంటి రాలేదు? అరే, నువ్వు ఎక్కడున్నావు రాజు? ఇంట్లో ఉన్న అన్ని బాత్రూమ్స్ రిపేర్ అయి ఉన్నావు. నువ్వురా, వస్తావు కదా? ఇదేంటి? ఛీ, దేన్ని ముట్టుకున్నాను? మేడం గారు, అది బెడ్రూమ్ లో వాష్రూమ్ లో నీళ్లు రావడం లేదు. మీరు అక్కడికి వెళ్ళకండి, ఈ వాష్రూమ్ కి వెళ్ళండి. భగవంతుడా, ప్లీజ్ నా ప్లాన్ ఈరోజు చెడిపోకూడదు. ఈ ఇంట్లో నుంచి నేను బయటపడేలా నాకు సహాయం చేయి. ఏయ్, ఆగు. నేనేమీ తెలివి తక్కువ దాని కాదు. బయటున్న వాళ్ళని ఇంట్లో రమ్మని చెప్పడానికి. నీకు అర్థమైందా? కానీ మేడం, నేను ఎవరితోనూ ఏమీ చెప్పను. నోరు మూసుకో. బిజినెస్ లోనే రిస్క్ తీసుకుంటాను, ఇంట్లో కాదు. వెళ్ళు, వెళ్ళు పద. నేను చెప్పింది చెయ్యి. ఎందుకిలా మీరు? నోరు మూసుకో, నేను చెప్పింది విను. పద. వద్దు, నువ్వు చెప్పే విషయాల్ని నేను ఇప్పుడు వినడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏదైనా శబ్దం చేసేవనుకో నిన్ను చంపేస్తాను. ఇక్కడే ఉండాలి. అరే ఆగు బాబు, వస్తున్నానుగా. ఏంటి మేడం, తలుపు తెరవడానికి ఎంతసేపా? ఏ, నెక్స్ట్ అపాయింట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉందా ఏంటి? ముందు వెళ్ళి బాత్రూమ్ ని చెక్ చెయ్యి. బాత్రూమ్ లో ఏంటి ప్రాబ్లం?
అన్ని బాత్రూంలు సమస్యలే. బాత్రూమ్స్ అన్నిటిలోనూ ప్రాబ్లమా? ఇంతకు ముందు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడూ చూడలేదు. అదే ఈరోజు చూసావు కదా. ముందు వెళ్ళి అక్కడి నుంచి మొదలు పెట్టు. ఈ బాత్రూంలన్నీ ఒకేసారి పనిచేయకుండా ఉన్నాయే. ఈ గౌరీ నేను చెప్పేదంతా వింటుంది. ఒకవేళ తను ఏవైనా ప్లాన్ చేసి ఉంటుందా? ఆగు ఆగు, ఒక నిమిషం ఆగు. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. మేడం, మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? లేరు, ఎందుకో? ఫ్లష్ ట్యాంక్ లో చాలా రాళ్లున్నాయి. ఎవరో వీటిని ఆకతాయితనంగా వేసుంటారు. నేను మొత్తం ఫిక్స్ చేశాను. సరే ఓకే, నువ్వు వెళ్ళు. నిన్ను అరే చాలు నదీరా, అట్లా కొట్టావనుకో తన చర్మం పాడవుతుంది. తను వదిలే. నీ ఫొటోస్ చాలా నా ఫోన్లో ఉన్నాయి. ఇప్పుడే ఊరు మొత్తాన్ని వాటిని స్ప్రెడ్ చేయబోతున్నాను. వద్దు మేడం, దయచేసి అలా చేయకండి. ఇక పెట్టి నేను అలా చేయను. మళ్ళీ నువ్వు పారిపోయాను చూసావనుకో, ఇక నేనేం చేస్తానో నాకే తెలీదు. వద్దు వద్దు, తలుపు మూయకండి. వదలండి వదలండి ప్లీజ్. మనమిప్పుడు జీవిస్తున్న ఈ సొసైటీలో ప్రజల రెప్యుటేషన్ వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి నిర్ణయిస్తుంది. మన కోసం పనిచేసే వాళ్ళని ఎప్పుడూ కూడా మన కింద స్థాయిలోనే చూస్తూ ఉంటాం. మనం ఏమని అనుకుంటాం? వాళ్ళకి మనం శాలరీ ఇస్తున్నాం, అందువల్లే మనం వాళ్ళని కొనుక్కున్నామని. నమస్కారం, నేను సుధా చంద్రన్. ఈ దేశంలో ఇప్పటికీ కూడా చాలా మంది ఆడదాని శరీరాన్ని కామానికి సంబంధించిన వస్తువుగానే చూస్తున్నారు. కానీ దీనికంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఒక అమ్మాయి మనసుని ఇంకొక అమ్మాయి అర్థం చేసుకోకపోవడమే. కానీ వాళ్ల స్వార్థం కోసం ఆ అమ్మాయి శరీరాన్ని అమ్మడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఈ అమాయకురాలైన గౌరీ తన యజమానురాలు నుంచి తప్పించుకోగలుగుతుందా? పదండి వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి నువ్వు మళ్ళీ పారిపోవాలని చూసావనుకో, మళ్ళీ ఏం చేస్తానో నాకే తెలీదు. హలో, పోలీస్ పోలీస్. అరే ఏమైంది? అరే సోహిబ్, నువ్వేంటి ఇక్కడ కుక్కలాగా నిద్రపోతున్నావు? ఇది ముందే పోలీసులకి కాల్ చేసింది. అవును, నేను పోలీసులకు కాల్ చేశాను. మీ కథ ఇప్పుడు ముగియబోతుంది. ఇప్పుడు మీరు నన్ను చంపేసినా సరే పోలీసులు ఇంటిని చెక్ చేయకుండా వెళ్లరు. ఇక మీరు తప్పించుకోలేరు.
వాహ్ వావ్ వేరే లెవెల్. నువ్వు పని చేసేదానికన్నా తెలివితేటలు ఎక్కువే ఉన్నాయి. కాపాడుకోవడానికి దారిని వెతుకున్నట్టున్నావు. కానీ ఇప్పుడు మీ అమ్మ ప్రాణాలు ఎలా కాపాడుతావు? మీ అమ్మని కాపాడుకోవాలనుకోవట్లేదా? అమ్మా, మా అమ్మకేమైంది? లేదు 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 ఇంకా ఏమీ జరగలేదు. కానీ నేను ఒక్క కాల్ చేశానంటే అంతే. ఇప్పుడేమంటావు? చెప్పు చెప్పు, ఏమంటావు? మీ అమ్మ అంత అవసరంగా ఊరికెళ్ళింది అనుకుంటున్నావా? మీ అమ్మని నేనే ఆ ఊరికి పంపించాను. ఆ బిల్డర్ ఉన్నాడు కదా, తను ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటున్నాడే. అతను మా మనిషే. ఏంటి? ఆ, అలా కాకపోతే పోయి ఆ గుడిసింటికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఇస్తారా చెప్పు? అందుకని మీ అమ్మని ఆ గ్రామానికి శాశ్వతంగా పంపించేశాం. అప్పుడే నిన్ను మేము బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు అర్థమైందా? లక్నో పోలీస్, తలుపు తెరవండి. ఓ పోలీసుల దగ్గర ఏమైనా చెప్పావంటే నాకంటే చెడ్డది ఇంకెవరు ఉండదు. మా అమ్మని ఏం చేయకండి, మీకు దండం చాలు పెడతాను, చాలు please. చాలు. మీ అమ్మని కాపాడుకోవడానికి నీ చేతిలోనే ఉంది. ఆలోచించి చూడు. మీ అమ్మని కావాలా లేక నీ పరువు కావాలా? త్వరగా తలుపు తెరవండి. ఇన్స్పెక్టర్ సార్, మీరేంటి ఈ రాత్రి వేళలో ఇక్కడికొచ్చారు? తెలియనట్టు నటించకండి. మీ మేడ్ గౌరీని పిలవండి. మీరు తన్ని కిడ్నాప్ చేశారు. ఏంటి కిడ్నాపా? మీరు ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ సార్? మేమేమీ కిడ్నాప్ చేయలేదే. అలా చూడండి, తనే గౌరీ. మీరే చూసారా? మేమెందుకు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాము? ఈవిడమ్మ ఊరికి వెళ్ళిపోయింది. ఈ చిన్న పిల్ల వాళ్ళ ఇంట్లో ఉంటే సేఫ్గా ఉండదు కదా, అందుకని నా ఇంట్లో తెచ్చుకున్నాను. అంతే కదా. తిని కూడా ఇప్పుడు నాతోనే ఉంది. అది కూడా తన ఇష్ట ప్రకారమే ఉంది. కిడ్నాప్ ఏమి? మీరు కావాలంటే తనని అడగండి. ఇలా చూడమ్మా గౌరీ, నువ్వేం భయపడకు. నిజమేంటో నిర్భయంగా చెప్పు. వీళ్ళు నేను ఇక్కడ బలవంతంగా ఉంచారు కదూ? లేదు ఇన్స్పెక్టర్, నా ఇష్ట ప్రకారం ఇక్కడ ఉంటున్నాను. ఇలా చూడమ్మా, వీళ్ళు నీ చేత ఏదో తప్పు చేయిస్తున్నారు. లేదండి, మా మేడం గారు ఎంతో మంచివారు. విన్నారా? ఇది చాలా మీకు. ఒక్క నిమిషం ఆగండి. చూడమ్మా, మరైతే ఎందుకు నువ్వు మాకు ఫోన్ చేసి వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పావు? నేను మీకు కాల్ చేయలేదు. ఇలా చూడండి ఇన్స్పెక్టర్ సార్, మీరు ఏదో విని తప్పైన ఇన్ఫర్మేషన్లు వచ్చారు. ఇంకా మీరు ఏది తప్పుకో అనుకోకపోతే మీరు పని పూర్తయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఏరియాలో మాకని ఒక పేరు ఉంది. మేము మా పనే చేస్తున్నాం మిస్ నాజిరా కురేషి. అలాగే. నేరాలను అడ్డుకోవాలంటే మేము ఈ పని చేయాల్సిందే. ఇతనెవరు? ఈయన సోయిద్ బ్రదర్. ఈయన నా బిజినెస్ పార్ట్నర్. ఇంత రాత్రి వేళ ఏం బిజినెస్ చేస్తున్నారు? రాత్రిలో బిజినెస్ గురించి మాట్లాడడం ఏదైనా ఇల్లీగల్ విషయమా? లేదు కదా. అయితే ఏంటి? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే. ఎన్నో కష్టాలు అనుభవించిన గౌరీకి ఫ్రీడమ్ దొరికింది. కానీ నదీరా తప్పుడు ఆలోచనల వల్ల అది నాశనమయ్యింది. ఇలాంటి వాళ్లే ఈ సొసైటీకి నష్టాన్ని కలిగిస్తున్నారు. వాళ్ళు ఆ విక్టిమ్కి శారీరకంగానే హింసించకుండా మానసికంగానూ హింసిస్తూ ఉన్నారు. ఆ విక్టిమ్ని వాళ్ళు ఏ విధంగా కష్టపెడుతూ ఉంటారంటే ఇంకెప్పుడూ దేని గురించి ఆలోచించనంతగా. వాళ్ళని దాటి ఆ విక్టిమ్ తప్పించుకోవాలి అనుకుంటే ఆ తరువాత ఆ విక్టిమ్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళని ఎదిరించి ఒక వెపన్ గా మారుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా గౌరీ దేని నుంచి తప్పించుకోగలుగుతుందా? పదండి చూద్దాం. హలో, నజరా మేడం, నేను సురేఖ మాట్లాడుతున్నా. సురేఖ, ఎలా ఉన్నావు? ఏంటి సడన్ గా? అది మేడం, గౌరీ ఫోన్కి నేను రీచ్ అవ్వలేకపోతున్నా. తనతో మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. మీరు తన నాతో మాట్లాడమని చెప్తారా? మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం ఆగండి.
ఇలారా ఇలారా. నన్నేం చేయకండి. మీ అమ్మ ఓన్ నుంచి ఫోన్ చేశారా? నువ్వు తనతో మాట్లాడు. కానీ గుర్తుపెట్టుకో, ఆవిడతో నువ్వు బాగానే ఉన్నట్టు చెప్పాలి. నా ముందు ఏదైనా తెలివితేటలు ఉపయోగించావనుకో, నీకు తెలుసు కదా నేను ఏం చేస్తానా అని. నీ గొంతు కోస్తాను, అర్థమైందా? తనతో మాట్లాడు. హలో అమ్మా. గౌరీ తల్లి, నువ్వు నీ తల్లిని మర్చిపోయావా ఏంట్రా? లేదమ్మా, అలాంటిదేమి లేదు. గౌరీ, గౌరీ, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? అక్కడ అంతా ఓకే కదా? అవునమ్మా, అంతా ఓకేనే. ఇక్కడంతా బానే ఉందమ్మా. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను తల్లి. కానీ ఏం చేసేది? ఈ ప్రాపర్టీ పని ఇంకా పూర్తయ్యేలా లేదు. ప్రతిరోజు ఒక కొత్త పేపర్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. సరే విను, నువ్వు నా గురించి మర్చిపో. నువ్వు చెప్పు, నీ నజరా మేడం ఇంట్లో పనంతా బానే సాగుతుంది కదా? అవునమ్మా, మేడం నన్ను బాగానే చూసుకుంటున్నారు. గౌరీ, నువ్వు ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? నాకు నిజం చెప్పు, అక్కడేమైనా సమస్య? లేదమ్మా. సరే, మీరు ఫోన్ పెట్టేయండమ్మా. నాకు ఇంట్లో వంట పని ఉంది. తర్వాత మీతో మాట్లాడతాను. ఇప్పుడే నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు చాలా మంచిదానివి. తను ఎందుకని సడన్ గా ఫోన్ కట్ చేసేసింది? ఏదో తప్పుగా ఉంది. అది నా దగ్గర ఏదో దాచిపెడుతుంది. సోహిత్ బ్రదర్, మన కన్స్ట్రక్షన్కి ఒక పర్మిషన్ కావాలి. అది మీ వల్లే అవుతుందనుకుంటా కదా? ఆ పని నేను చూసుకుంటా. కానీ దానికి ముందల వీటన్నిటిని మూలబెట్టండి. నేను కొన్ని రోజులకి గౌరీని మా ఇంటికి తీసుకెళ్తా. నేను పక్కా బిజినెస్ ఉమెన్ని. మీరు మీ పని పూర్తయ్యాక గౌరీని ఎక్కడికన్నా తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. హలో నజీరా మేడం, సురేఖ ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరింది. కూతుర్ని చూసి 2-3 రోజులు అక్కడే ఉంటుందట. సాయంత్రానికల్లా అక్కడికి వస్తుంది. అలాగే. ఇదిగో భోంచెయ్. ఏంటి ఇంత చిక్కిపోయావో? అన్నిటినీ నువ్వే తినాలి. అలా కాకపోతే మీ అమ్మ నాతో వచ్చి నా కూతుర్ని బాగా పనిచేయించి చిక్కుపోయింది అంటుంది. తిను తిను తిను, బాగా తినాలి. అలా ఎవరన్నా చెప్తారా మేడం? మీరు ఎంత బాగా నా కూతుర్ని చూసుకుంటున్నారు. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. గౌరీ నేను బాగా మిస్ అయ్యాను. అందుకని తను చూసి వెళ్దామని వచ్చాను. చాలా సంతోషం. గౌరీ, ఏమైందమ్మా? నువ్వు నన్ను చూస్తే సంతోషంగా లేదా? లేదమ్మా, నాకు సంతోషమే. తల్లి, నీకోసం నేను చాలా మసాలా సామాలు, నీకు నచ్చిన వస్తువులన్నీ తెచ్చాను. నువ్వేం చెయ్యి, మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. మనం కొనుక్కొచ్చిన వస్తువులన్నీ డబ్బాలో సర్దుకుంటూ మాట్లాడుకుందాం, సరేనా? మేడం, మీరేమీ తప్పుగా అనుకోకపోతే నేను కాసేపటికి గౌరీని ఇంటికి తీసుకెళ్ళా. అరే, ఏమి కాదు, ధారాళంగా తీసుకెళ్ళండి. ఇద్దరు సంతోషంగా ఉండండి, చాలా మాట్లాడుకోండి, కంఫర్టబుల్ గా ఫీల్ కాండి. ఒక్క నిమిషం సురేఖ, నా కోసం మీరు ఒక్క విషయం మాత్రమే చేయాలి. ఏంటి మేడం, చెప్పండి. మీ చేతులతో ఒక టీ చేసుకొస్తారా? మీ చేతులతో టీ తాగి చాలా రోజులైందనుకోండి, వేచి ఉన్నాననుకో. ఖచ్చితంగా మేడం, నేను ఇప్పుడే పెట్టి తీసుకొస్తా. ఎన్ని రోజుల తర్వాత నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళబోతున్నావా కదా? కానీ నువ్వు ఒకటి మర్చిపోకు, ఇంకా స్వతంత్ర పక్షి కాలేదు. మర్చిపోకు. నా ఫోన్లో నీ ఫొటోస్ చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇంటర్నెట్లో నీ ఫోటోల్ని అప్లోడ్ చేశాననుకో, ఆలోచించు, నువ్వు మీ అమ్మ. వద్దు మేడం, ప్లీజ్ నా ఫోటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేయకండి, ప్లీజ్. చేయను, కానీ అందుకు నీ నోరుని నువ్వు మూసుకోవాల్సి ఉంటుంది, అర్థమైందా? ఇదిగోండి మేడం, మీ టీ తీసుకోండి. థ్యాంక్ యూ.
మేమిప్పుడు వెళ్ళొస్తాం. అలాగే జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్దాం పదమ్మా. ఇంటికి వెళ్ళగానే నీతో నేను చాలా మాట్లాడాలి. గౌరీ, యా. ఏమైందమ్మా? ఏం లేదమ్మా. ఇలా చూడు, అమ్మ దగ్గర ఏ అబద్ధం చెప్పకూడదు. నీ లోపల ఏదో బాధ ఉంది. నాతో చెప్పమ్మా, ఏంటి విషయం? నా ఫోన్లో నీ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. వాటిని కనుక నేను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాననుకో, అప్పుడు ఆలోచించాడు నువ్వు మీ అమ్మ. ఇప్పుడు ఏం చేయను? గౌరీ, గౌరీ, ఆ, గౌరీ, గౌరీ, ఏమైంది? ఏమైందమ్మా? గౌరీ, ఆ, గౌరీ, ఆ, అరే, ఆ, ఆ, ఆటో! ఏ నదీరా, ఈ గౌరీ వాళ్ళమ్మ ఇప్పుడే రావాలేంటి? సోహిద్, కాస్త ఓపిగ్గా ఉండండి. గౌరీ వాళ్ళ అమ్మ 2-3 రోజుల్లో ఊరికెళ్ళిపోబోతుంది. ఆ తర్వాత మీరు గౌరీని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఆ గౌరీ ఎక్కడికి వెళ్ళదు. కానీ ఇప్పుడు మీ ఇద్దరే జైలుకి వెళ్ళబోతున్నారు. గౌరీ, ఆ, గౌరీ, అరే, ఆటో! డాక్టర్, నా కూతురికి ఏమైంది? తనకేం కాలేదు కదా? నేను టెస్ట్ తీయకుండా ఏమి విషయం చెప్పలేను, కానీ తిన సిమ్టమ్స్ చూస్తుంటే ప్రెగ్నెంట్గా ఉంది. ప్రెగ్నెంటా? డాక్టర్ ఏం చెప్తున్నారు? నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్గా ఉన్నావా? గౌరీ, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అమ్మా, గౌరీ, ఏమైందిరా? మేడం ఉన్నారే. సురేఖ, ఇలా చూడు, ప్లీజ్ నన్ను క్షమించు. తనకి ఏం కావాలో అదంతా చేయిస్తాను. నీ నోరు మూసుకో. నువ్వు నీ డబ్బుతో ఈ బంగ్లాని, కారు, జ్యువెలరీని ఏదన్నా కొనుక్కోవచ్చు. కానీ నీ వల్ల చట్టాన్ని రేటు పెట్టి కొనలేవు. నీ డబ్బుతో నా కూతురి పరిస్థితిని మార్చగలవా? మీరిద్దరూ కలిసి నా కూతురికి చేసిన అన్యాయానికి మీ ఇద్దరూ కలిసి శిక్ష అనుభవించే తీరాలి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. లేదు, ఒక్క నిమిషం ఆగండి. ఈ ఇన్స్పెక్టర్ సార్, నేను చెప్పేది వినండి. నా తప్పేమీ లేదు ఇందులో. అరే వదలండి, ఏం చేస్తున్నారు? సురేఖ, అరే సురేఖ, నన్ను ఏమి చెయ్యొద్దని చెప్పు. నిజం ఒక నీటి లాంటిది. ఎంత పెద్ద రాయిని నీటిలో పడేసినా వెంటనే నీళ్లు బయటికి వస్తాయి. నదీర లాంటి వాళ్ళు ఈ సొసైటీకి మచ్చలాంటి వాళ్ళు. వాళ్ళ డీల్ నెరవేరడం కోసం వాళ్ళు తప్పుడు దారిలోకి వెళ్లి దానికోసం వాళ్ళు గౌరీ లాంటి అమాయకమైన ఆడపిల్ల శరీరాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. మన ఈ సొసైటీలో చాలా మంది అమ్మాయిలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎస్పెషలీ గౌరీ లాంటి అమ్మాయిలు ఎంతో పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒక మంచి సమాజాన్ని మనం సృష్టించాము అంటే అప్పుడే ఇక్కడున్న అందరికీ మనం సమానమైన మర్యాదని ఇవ్వాలి. ఇంతటితో మీ సుధాచంద్రన్ని సెలవు తీసుకుంటున్నాను. మీ అందర్నీ వచ్చే ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు అలర్ట్గా ఉండండి, సేఫ్గా ఉండండి. చూస్తూనే ఉండండి క్రైమ్ అలర్ట్. ఇది అన్యాయాన్ని ఎదిరించే గొంతు.